హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్ముకున్నటువంటి భ్రష్టుడు అని పరిశుద్ధాత్మ దేవుడు సంబోధించాడు. ఒక పూట కోసమే. ఈ మనవాళ్ళు కూడా ఒక్కసారి చేస్తే ఏమవుతుంది? లోకంలో ఎంతోమంది ఎన్నో రకాల పొరపాట్లు, ఎన్నో రకాల తప్పులు చేస్తుంటారు. నేను ఒకసారి చేస్తే ఏంటి, ఒకసారి తాగితే ఏంటి, ఒకసారి ఒక 5 నిమిషాల సుఖం కోసం నా శరీరాన్ని అపవిత్రపరచుకుంటేంది, ఆ పాపం చేస్తేంది, ఒకరోజు సినిమాకి పోతేంది, ఒక అర్ధగంట సీరియల్ చూస్తేంది, ఒకసారి తిడితేంది, ఒకసారి దెబ్బలు పడితేంది, ఒకసారి భ్రష్టమైనటువంటి పనులు చేస్తేంది. ఇలాంటి దుర్భరమైనటువంటి ఆలోచనలు ఎన్నోసార్లు కాదు, జస్ట్ ఒక పూట కోసమే భ్రష్టుడయ్యాడు. అందుకే ఎవరిని భ్రష్టుడు అంటారు? విషయం తెలిసినాక కూడా పదే దానిని చేయువాడు, పదే అదే పొరపాటు చేయవాడిని భ్రష్టుడు అంటారు. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, నేను మీకు ప్రకటించి భ్రష్టుడను కాకుండానట్లు అన్నాడు. నేను మీకు ప్రకటించి భ్రష్టుడను కాకుండానట్లు అన్నాడు. ఎవరికి తెలిస్తే విషయాలన్నీ? మొదటి వానికి ఇంట్లో పెద్దవాడు ఎవడు ఉంటాడో వాడు, సంఘంలో పెద్దవాడు ఎవడు ఉంటాడో వాడు, అంతేకాకుండా లోక జ్ఞానం తెలిసినటువంటి వాడు, వాక్యం తెలిసినటువంటి వాడు. ఎలాంటి విషయాలు సమస్తము తెలిసినాక కూడా వాడు తప్పిపోతున్నాడు అంటే వాడు భ్రష్టుడు. ఏశావు కూడా పెద్దవాడు, నేను జ్యేష్ఠత్వం హక్కు ఉంది నాకని తెలిసినటువంటి వాడు. ఏమన్నా ప్రాణం అయిపోతుంటే నీ జ్యేష్ఠత్వం ఎక్కడని తిండి కోసం అమ్ముకున్నాడు. ఇదిగో చూడండి అతని పరిస్థితి ఏమైందో. 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు. బిడ్డలారా, దేవుడు ఎలాంటి వాడు అనంటే ఇంతటి సఫిషియంట్, బ్రహ్మాండమైనటువంటి వాడు. దేవుడు బహు రోషం కలిగినటువంటి వాడు. బలులు అర్పించట కంటే దేవుని మాట వినటం శ్రేష్టం అన్నాడు. చూడు, ఏశావు ఆ తర్వాత దేవుని ఆశీర్వాదము పొందగోరడానికి ఎన్ని కన్నీళ్ళు విడిచి ఎంత వెతికినని కూడా దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. అందుకే జాగ్రత్త. దేవుని సంగమా, సర్వ సృష్టిలో ఉన్నటువంటి సార్వత్రిక సంగమా, నేను యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి పని ఒకటేసారి కదా. ఈ ఒక్కసారి చేస్తే ఏమవుతుంది? ఒకటే వారం కదా. పోకపోతే ఏమవుతుంది? ఒకటేసారి కదా. బంధువులు వచ్చి తాగితే ఏమవుతుంది? ఒకటేసారి కదా. చాటుకు 5 నిమిషాలు పోయి నా శరీరాన్ని అపవిత్రపరచుకుంటే ఏమవుతుంది? ఇదే భ్రష్టత్వము అంటే. ఒక పూట జస్ట్ కూటి కోసమే భ్రష్టుడయ్యాడు. ఒకేసారి కదా అని నీవు చేరాని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేస్తే ఇక నీ అంత భ్రష్టుడి ప్రపంచంలో ఎవడును ఉండడు అని నిశ్చయంగా నీతో నేను చెప్పుచున్నాను. అతడు జీవితకాలం అంతా దేవుని ఆశీర్వాదం పొందగోను. దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. దేవుని కృప స్వరక్తాన్ని ఇచ్చాడు. పాదముల చింతపడి వేడుకో. ఇప్పటిదాకా భ్రష్టమైనటువంటి పనులు, భ్రష్టమైనటువంటి మాటలు, భ్రష్టమైనటువంటి జీవితము జీవించిన నీవు దేవుని సన్నిధానంలో మోకాళ్ళు వంచి ప్రార్థన చేయి. యేసు ప్రభు వారిని ఆనాడు యూదా ఇస్కరియోతు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని భూములు కొనుక్కున్నాడు. ఇప్పుడు నీవు కూడా యేసు ప్రభు వారిని అమ్ముకొని భూములు కొనుక్కొని భ్రష్టుడవయ్యావు. పాదాల చింతపడి నన్ను పరలోక రాజ్యంలోనైనా జ్ఞాపకం చేసుకోను. దేవుని ఆశీర్వాదములు, దీవెనలు అని అంటే దేవుడు ఒక్కసారి తాళం మూస్తే దాన్ని తీయవాడు ఎవడును ఉండడు. అందుకే బిడ్డ, జాగ్రత్త కలిగి దేవుని యొక్క పరలోక రాజ్యంలో నరకానికి పోకుండా ప్రార్థన చేసుకో. అందుకే ఏశావు లాంటి భ్రష్టత్వం, వ్యభిచారమైన మాటలు, వ్యభిచారమైన మనస్సు చూసే, వ్యభిచారం చేసేటువంటి స్త్రీని చూసి కన్నులు తిప్పుకోలేనటువంటి దుష్ట స్వభావం గలవాడివి. జాగ్రత్త కలిగి పవిత్రమైనటువంటి మనస్సు కలిగి ఏశావు లాంటి బుద్ధిని తొలగించుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాప హృదయంతో ముందుకు సాగు. దేవుని యొక్క మహోన్నతమైన కృప దేవుని ప్రజలందరికీ, మనందరికీ ఇదిగో ఏశావు లాంటి భ్రష్టునికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.